సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో ప్రెసెంట్ టైం వచ్చి గైస్ 12:30 అవుతుంది. సో ల్యాప్టాప్ తీసుకుని అయితే బయటికి వచ్చి కూర్చున్నా. సో వీడియో షూట్ చేద్దామని చెప్పేసి. బట్ ఏంటంటే ప్రెసెంట్ వచ్చేసి కరెంట్ పోయింది, అందుకని చెప్పేసి బయట కూర్చున్నా. బికాజ్ ఏంటంటే మనకు రూమ్లో లైటింగ్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో లైటింగ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా గైస్, ఓకేనా. అండ్ అంతే ఫ్రెండ్స్, నాకు వచ్చేసి ఏంటంటే ఇంకా 2 వర్క్స్ అయితే ఉన్నాయి. సో దానికోసం కామరేడ్కి వెళ్ళాలి. ఒకటి వచ్చేసి బ్యాంక్లో వర్క్ ఉంది, అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఒక చిన్న షాపింగ్ అయితే ఉంది. సో అది 2 డేస్ నుంచి అనుకుంటున్నా పోవాలని చెప్పేసి, బట్ వీలవ్వట్లే. ఎందుకంటే నా బ్యాంక్లో వర్క్ వచ్చేసి ఏంటి అంటే మేనేజర్ ఉంటేనే కంప్లీట్ అవుతుంది, అందుకని చెప్పేసి మేనేజర్ కోసం అయితే వెయిట్ చేసిన. బట్ మొన్న వెళ్తే ఏంటంటే ట్యూస్డే రమ్మన్నాడు. సో ఈరోజు వచ్చేసి ట్యూస్డే. సో ఈరోజు ఉంటాడా లేదో తెలీదు. సో వెదర్ ఒకసారి వెళ్ళి అయితే చెక్ చేస్తాను. అండ్ ఏంటంటే గైస్ ఘోరంగా చూడొచ్చు, ఎండ చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు క్లైమేట్ కనుక నార్మల్ ఉంటే సో డెఫినెట్గా కామరేడ్కి వెళ్ళి వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంటా. సో దాన్ని కూడా గైస్ సో వ్లాగ్ అయితే షూట్ చేస్తాను. సో ఈ రోజు కూడా గైస్ వెళ్తే వర్క్ అనేది కంప్లీట్ అవుతుందా లేదో తెలియదు. ఎందుకంటే మేనేజర్ ఉంటే కంప్లీట్ అవుతుందని చెప్పారు. బట్ వెళ్ళి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి వాళ్ళతో క్లారిఫికేషన్ చేసుకుంటే మనకు షూరిటీ అండ్ అంతేకాకుండా ఫైనల్ డెసిషన్ ఏంటనే తెలుస్తుంది గైస్, ఓకేనా. అన్ని అప్డేట్స్ కూడా మీకు క్లారిటీ చెప్తాను. సో ఇక్కడ గైస్ మీకు చెట్ అప్డేట్ అయితే ఇవ్వలేదు కదా. సో గైస్ ఇక్కడ క్లారిటీ చూడొచ్చు. నేను పెట్టి 2 డేస్ అవుతుంది, బట్ స్టిల్ ఇంకా గ్రీన్ ఎర్రడ్ ఉంది, ఎక్కడ కూడా ఎండిపోలేదు. బట్ ఏంటంటే వాటర్ అయితే లేవు గైస్. సో వాటర్ తీసుకొచ్చి అయితే ఇప్పుడు పోయాలి. సో చూడాలి ఎప్పుడు పెరుగుతుంది, ఏంటి గ్రోత్ ఉంటుందా లేదా అనే క్లారిటీ లేదు గైస్, ఓకేనా. సో ఇందులో కేసు ఏంటంటే నేను మట్టి ఎక్కువ పెట్టాను. సో వాటర్ పోయడానికి ప్లేస్ అనేది పైన ఎంటీ చాలా తక్కువ ఉంది. బట్ అయినా పర్లేదు, ఎందుకంటే ఇదంతా కన్జ్యూమ్ చేసుకోదు. అండ్ దాంతోపాటు ఇది ప్లాస్టిక్ కాబట్టి వాటర్ కూడా ఎక్కువైతే ఇంకిపోదు గైస్, ఓకేనా. సో దానివల్ల మాకు ఏం ప్రాబ్లం ఉండదు. పోసేసాను. అండ్ మిగతా ఏమైనా ఉంటే సో దీనికైతే పోసేద్దాం గైస్. సో ఫైనల్ గైస్ సో పవర్ అయితే వచ్చింది. సో మీకు చూపిస్తాను. సో ఇందులో చూస్తే క్లారిటీగా అనిపిస్తుంది కదా. సో బల్బ్ అనేది గ్లో అవుతుంది కదా. సో అట్లా చూసుకొని నేను లోపలికి వెళ్తాను. సో డైరెక్ట్ ముందే వెళ్ళి లోపలికి కూర్చున్నాను అనుకోండి, కంప్లీట్గా వేడికి మొత్తం వెట్ అయిపోతా. అందుకని చెప్పేసి బయట కూర్చున్నా గైస్, ఓకేనా. సో ఇప్పుడు తొందరగా వెళ్ళి వీడితో షూట్ చేసుకుంటాను. సో ఫైనల్ గైస్ సో వీడియో షూట్ చేయడం అయిపోయింది. సో చూస్తారా ఎంత ఘోరంగా చెమటలు ఉన్నాయో. సో చూడవచ్చు అట్లుంటుంది లోపల సిచ్యువేషను. అందుకే ఫాస్ట్గా షూట్ చేస్తా. అందుకే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటా వీడియో షూట్ చేయడానికి. బట్ వీడియోస్ ఏంటంటే లోపల ఫ్యాన్ పెట్టించుకుంటా. సో అప్పుడు ఏంటంటే కొంచెం కంఫర్ట్గా వీడియోస్ అనేది షూట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సమ్మర్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఆరామ్సే వీడియోస్ అయితే షూట్ చేసుకోవచ్చు గైస్, ఓకేనా. హాయ్ గైస్, సో దిస్ ఈజ్ ద సెకండ్ డే. నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నా. సో మన బైక్ అయితే ఇక్కడ ఉంది. సో ప్రెజెంట్ వచ్చేసి ఏంటి అంటే నేను కామెడీకి వెళ్తున్నా. సో కామెడీకి ఎందుకంటే సో ఆ స్కూల్కి సంబంధించిన కొన్ని షూస్ అయితే తీసుకోవాలి. సో బ్లాక్ షూస్ అండ్ సాక్సెస్ అవి తీసుకోవాలి. సో ఎవరికంటే సో మా కోడలికి అయితే కావాలి. సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే గైస్ కామెడీకి వెళ్తున్నా. సో వెళ్ళి తీసుకునే వద్దాం. సో ఎంత ప్రైస్ పడుతుంది ఏంటి అని చెప్పేసి. బట్ వేరే లొకేషన్ కూడా ప్రీవియస్గా చెక్ చేసినాం. బట్ ఏంటంటే అక్కడ సైజ్ అయితే అవైలబుల్ అయితే లేదు. సో కామరేట్లో అయినా సైజ్ అవైలబుల్ ఉందా లేదని చెప్పేసి ఒకసారి వెళ్ళి క్లారిటీగా చెక్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ మన దొరికింది అనుకోండి తీసుకుని వద్దాం గైస్, ఓకేనా. సో లేట్ చేయకుండా అయితే వెళ్దాం. సో ఇది గైస్ మన బైక్ వచ్చేసి. సో ప్రెజెంట్ గైస్ సో టైం వచ్చేసి 6 అవుతుంది ఈవినింగ్ వచ్చేసి. సో ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా. సో ఆఫ్టర్నూన్ వెళ్దాం అనుకున్నా, బట్ ఏంటంటే ఎండ చాలా దారుణంగా ఉండే, అందుకని చెప్పేసి తెలియదు. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఈవినింగ్ టైంలో స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు ఏంటంటే వర్షం పడుతుంది, కొన్ని చినుకులు. సో ఇక్కడ మీరు క్లారిటీ అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ క్లారిటీ కనిపిస్తుంది. కొన్ని చినుకులు కూడా పడుతున్నాయి. సో అందుకే మనం వీళ్ళంతా తొందరగా వెళ్ళి సో మనకు కావాల్సిన షూస్ అయితే తీసుకొని తొందరగా రిటర్న్ అయిపోదాం గైస్, ఓకేనా. గైస్ మీకు ప్రీవియస్గా చెప్పినా కదా సో బ్యాంక్లో వర్క్ ఉందని చెప్పేసి. సో ఫైనల్ గైస్ సో బ్యాంక్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఏంటంటే ఫ్రెండ్తో వెళ్ళినా, అందుకని చెప్పేసి నాది వీడియో అయితే షూట్ చేయలేదు. బట్ ఏంటంటే వెళ్ళిన వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేనేజర్ ఉండే, సో తనతో పాటు ఒక 1 అవర్ 1.5 అవర్ కూర్చొని సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఫైనల్ గైస్ మన ప్రాబ్లం అయితే కంప్లీట్గా సార్ట్అవుట్ అయిపోయింది గైస్, ఓకేనా. అండ్ వెదర్ కూడా చూడవచ్చు, చాలా అంటే చాలా దారుణంగా అయిపోయింది. సో నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా అసలు వర్షం పడుతుందా అని చెప్పేసి. బట్ ఒక 3 డేస్ నుంచి ఒక్కరోజు అయితే వర్షం లేదు. అంటే ఈవినింగ్ వరకు వెదర్ అయితే కంప్లీట్గా మారిపోతుంది. ఇప్పుడైతే పెట్రోల్ బంక్కి వెళ్తున్నా. ఆల్రెడీ నిన్ననే నేను 70 రూపీస్ ఎంత ఓపించిన. బట్ ఏంటంటే మళ్ళీ వెళ్ళి రిటర్న్ రావాలి కాబట్టి ఎందుకైనా మంచిగా సేఫ్ సైడ్ ఉంటే బెటర్ అని చెప్పేసి అయితే అనుకున్నా. సో అందుకని చెప్పేసి నేను ఒక 90 రూపీస్ అయితే ఊహించుకుంటాను. సో తర్వాత మళ్ళీ అవసరం ఉంటే మళ్ళీ రేపైతే ఊహించుకోవచ్చు. బట్ ఇప్పుడైతే ఎనఫ్ గైస్, ఎందుకంటే రెగ్యులర్ కూడా నేను బయటికి కూడా ఎటు వెళ్ళట్లేదు. సో ఫైనల్గా అయితే పెట్రోల్ అయితే ఫిల్ చేసేసిండు. సో 100 ఇచ్చిన, సో 10 బ్యాక్ అయితే ఇచ్చేసిండు. సో ఇప్పుడు గైస్ మనం అయితే వెళ్ళిపోదాం. సో మెయిన్గా ఏంటంటే మన వర్క్ అయితే ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి. సో తొందరగా రిటర్న్ వచ్చేసేయాలి. అండ్ పెట్రోల్ కూడా గైస్ ఫాస్ట్గా పోసేసిండు, అసలుకి చూస్తున్నట్టు కూడా అనిపించలేదు. సో నేను 90 రూపీసా అని చెప్పేసి ఇట్లా చెప్పేలోపే ఖతం పెట్రోల్ పోసేసిండు ఆల్మోస్ట్. అది ఇక నేను చూసుకున్నా లేదన్నది ఇక మన మిస్టేకు. సో ఎనీవే సో నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ కాకుండా అయితే చూద్దాం. సో ఫైనల్ కేస్ నేనైతే కామెడీకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాను. సో చూడొచ్చు కార్కి సో వెనక మిర్రర్ వలిగిపోయింది. సో అలాగే వెళ్ళిపోతున్నారు ప్రెజెంట్ వాడైతే.
సో ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం ఓల్డ్ బస్ స్టాండ్కి వచ్చినాము. ఓల్డ్ బస్ స్టాండ్లోనే మనకు పాపులర్ షూ మార్ట్ అని చెప్పేసి ఒక షాప్ ఉంటుంది. సో అందులో తీసుకోమని చెప్పారు. సో వచ్చేసి ఏంటంటే రైల్వే స్టేషన్ రోడ్లో ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఇట్లా యూటర్న్ తీసుకొని వచ్చిన. సో చూద్దాం, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అది. ఇక్కడ సైడ్ మీరు క్లారిటీగా చూడొచ్చు. అక్కడ నుంచి చూసుకుంటూ వచ్చిన బట్ దొరకట్లేదు. ఈ షాప్లో ఏంటంటే ఆల్రెడీ ఒకసారి నాకు సంబంధించిన చెప్పల్స్ కూడా తీసుకున్నా. బట్ అందులో ఎప్పటికి కూడా ఫిక్స్ రేటే ఉంటుంది. మీరు షాప్ చూడండి ఒకసారి. షాప్ చూస్తే మీకే అర్థమైపోతుంది. సో దాంట్లో ప్రైజెస్ ఎట్లుంటాయి, ఎంత ప్రైస్ ఉంటుంది, ఎట్లా అని చెప్పేసి మీకే అర్థమవుతుంది. అన్న ఇది స్కూల్ పిల్లలకి సంబంధించిన షూస్ ఉన్నాయా? షూస్ 7 నెంబర్ కావాలి. ఇందులో వచ్చే గేస్ లేవని చెప్పాడు. బాయ్స్కి ఉన్నాయంట కానీ గర్ల్స్కి అయితే లేవంట. అండ్ ఏంటంటే 8 నెంబర్ నుంచి స్టార్ట్ అంట కానీ 7 నెంబర్ అయితే లేవంట. సో ఇక్కడ పక్కకి ఏంటంటే ఇంకా జనతా అని చెప్పేసి ఇంకోటి ఉంటుంది. ఒకసారి దాంట్లో కూడా వెళ్ళి చెక్ చేద్దాం. ఇంకా మోస్ట్లీ ఇందులో లేదు అంటే ఇంకా లేనట్టే, ఎందుకంటే ఎక్కువ వరకు స్కూల్కి సంబంధించిన అన్ని ఇందులోనే దొరుకుతాయి. సో ఇదే రూట్లో ఉంటుంది. సో మనం ఎట్లా ఇప్పుడు మనం యూటర్న్ తీసుకొని వచ్చాం కదా, సో అదే రూట్లో రాంగ్ రూట్ వెళ్ళాలి. సో ఇదే గైస్. సో వచ్చేసి సో చాలామంది ఉంటారు. సో చూడాలి ఇందులో కూడా ఉంటాయా లేదని చెప్పేసి. సో ఫైనల్ గైస్ అడిగితే ఏంటంటే చెక్ చేస్తున్నా అని చెప్పిండు. సో 8 నెంబర్ ఉందా లేదా డౌట్ అంట. సో ఫైనల్గా అయితే చెక్ చేసిండు. సో ఇదే గైస్ మనకు కావాల్సింది అయితే. యాక్చువల్గా మనకు చెప్పింది వైట్, బట్ నేను బ్లాక్ కలర్ చూసిన. సో మన సైజు కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మనమైతే చూద్దాము. దీని బ్రాండ్ వచ్చేసి పసంద్ అంట. సో ఫస్ట్ టైం చూస్తున్నా ఈ బ్రాండ్ వచ్చేసి. బట్ ప్రైస్ ఎంత చెప్తే కూడా మనకైతే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఫస్ట్ దీన్ని చూసినాను, ఇది కూడా యూజ్ చేస్తారేమో అనుకున్నా, బట్ వద్దన్నారు. సో ఇదే కన్ఫర్మ్ చేసారు. బట్ సైజ్ కూడా గైస్ సో చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. ఇస్మా వైట్ దే, ఏది నంబర్ వైట్ దే ఏకి. ఫైనల్గా అయితే మనకు కావాల్సిన 8 నెంబర్లోనే వైట్ కలర్ అయితే కలర్ అయితే ఇచ్చిండు. సో ఇది కూడా సేమ్ బ్రాండే, పసంద్ బ్రాండ్ నుంచే. సో కలర్ అయితే చూసుకోవచ్చు. బట్ ఏంటంటే సైజ్ గైస్ నాకు కన్ఫ్యూజన్ ఉంది. ఫైనల్గా అయితే ప్యాకింగ్ అయిపోయింది. సో మనకి ఇది 250కి అయితే ఇచ్చిండు. నాకు చెప్పలేదు బాబు, ఒకటే ఉంది. ఒకటి ఈడబెట్టి ఒకటి ఆడేసిండు. ఎవరు తీసిండు ఏమో తెలియదు. ఇంకా ఫైనల్గా అయితే ఒక కవర్లో అయితే ప్యాక్ చేసి అయితే ఇచ్చిండు మనకైతే. సో వైట్ షూస్ తీసుకున్నా. ప్రైస్ వచ్చేసి 250, సేమ్ పసంద్ బ్రాండే. సో వేరే బ్రాండ్ అయితే నాకు తెలీదు. సో సైజ్ కూడా ఒకటే ఉంది. ఎట్లయితే మనకు ఫైనల్గా అయితే మనకు కావాల్సిందే దొరికింది కదా. సో పెద్ద షాప్లోకి వెళ్తే లేదు కానీ వేరే షాప్లోకి వస్తే దొరికింది. సో ఇక్కడ ఏదో గైస్ ఆటో అయిపోయింది. సో టైర్ పంక్చర్ అయినట్టుంది. సో వాడైతే హైట్లోనే పెట్టేసిండు. సైడ్కి తీసుకెళ్ళి పెట్టినా అయిపో, కనీసం డౌన్లోనే దించాలి గైస్. సో హాఫ్ ఆఫ్ ది కిలోమీటర్ వచ్చిన. సో మళ్ళీ ఏంటంటే దాన్ని మళ్ళీ రిటర్న్ చేయడానికి వెళ్తున్నా. సో ఎందుకంటే దీన్ని ఫిక్స్ అయితే చేంజ్ చేసిన. బట్ ఏంటంటే సైజ్ అనేది చాలా పెద్దగా ఉందంట. సో ఏం చేసేది లేక రిటర్న్ అయితే ఇచ్చేస్తున్నా. సో దాంట్లో రిటర్న్ ఆప్షన్ ఉందా లేదా అని మోస్ట్ ఆఫ్ ది వరకు తెలీదు. సో మనం 1 డే కూడా యూజ్ చేయలేం కాబట్టి కనీసం కూడా పోలేము. సో ఇప్పుడు గైస్ ప్రెజెంట్ వచ్చేసి సో ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిన. సో వెళ్ళి ఫస్ట్ దీన్ని అయితే రిటర్న్ చేసేస్తాను. మనకైతే ఈ పాప సైజ్ అయితే కావాలి. ఫైనల్గా అయితే ఇచ్చిండు. అసలు నేను రిటర్న్ చేస్తా అని చెప్పేసి అనుకున్నా. బట్ ఏంటంటే సైజ్ ఉంది అని చెప్పేసి అన్నాడు. సో ఫైనల్గా మనకు కావాల్సిందే కాబట్టి అయితే తీసుకున్నా. సో ఆల్మోస్ట్ గైస్ చీకటి అయిపోయింది. సో మీరు చూడొచ్చు, రిటర్న్ చేస్తే మాత్రం వచ్చిన పనంతా కూడా వేస్ట్ అయిపోతుండే. ఇటు మనీ వేస్ట్, టైం వేస్ట్ అయిపోతుండే. బట్ వెళ్ళి మళ్ళొచ్చినా సరే. బట్ ఏంటంటే మనకైతే ఫైనల్గా మనకు కావాల్సిన ప్రోడక్ట్ అయితే దొరికింది. సో పర్లేదు. సో తీసేసుకున్నా. చాలా అంటే చాలా ట్రాఫిక్ అయిపోయింది కామారెడ్డిలో. సౌండ్స్కి అయితే విపరీతం అయితే ఉంది. సో ఫైనల్గా సో వచ్చిన వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నా. సో లైటింగ్ కూడా మొత్తం పోయింది. సో అందుకని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే ఇక్కడ వరకు ఏం చేస్తాను. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 250 రూపీస్ అయితే పడింది. సో సెకండ్ టైం వెళ్ళినందుకు ఎక్స్ట్రా మనీ అడిగిండు, బట్ నేనైతే ఇవ్వలేదు. సో అదే 250 రూపీస్ నేను తీసుకున్నా. ఇది వచ్చేసి బ్రాండ్ వచ్చేసి ప్యారగాన్ది. బట్ అది ఒరిజినల్ బ్రాండా కాదా అని చెప్పేసి చెప్పలేము. బట్ ఎనీహౌ ఏదైనా సరే కానీ సైజ్ వస్తే చాలు. సో తర్వాత ఇన్ ఫ్యూచర్ కొంచెం పెద్ద సైజ్ వచ్చినప్పుడు మంచి బ్రాండ్ తీసుకోవచ్చు గైస్. ఓకేనా. సో ఈ వీడియో గైస్ ఇక్కడ అయితే ఏం చేస్తాను. ఐ హోప్ గైస్ ఈ వ్లాగ్ నచ్చితే డెఫినెట్గా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. సో లేట్ చేయడం గైస్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతా గైస్.